అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధాబై రమ. 'నీతో చుంబనమే' 36వ భాగం. రచయిత సునందారాం గారు. మరి మధు సిద్ధూకి యాక్సిడెంట్ చేయించిన దివాకర్ గురించి సిద్ధూకి నిజం చెప్తుందా? ఇప్పుడైనా అసలు నిజాలేంటో అందరికీ తెలిసేలా చేస్తుందా? మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దామా? "ఏమన్నావురా?" అని కోపంగా అజయ్ మీదకి వెళ్ళబోతున్న ఆద్య నుంచి తప్పించుకుంటూ, "అబ్బే! నేనిన్నేమంటాను బంగారం. మీకు మదర్ తెరిసాకున్నంత ఓర్పు ఉందని అంటున్నాను. నాకు కూడా సిద్ధులాగా కాలికి ఫ్రాక్చర్ అయితే నన్ను నీ నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటావని మధుతో చెప్తున్నాను అంతే. ఏమ్మా మధు, అంతే కదా అని ఇద్దరి వైపు చూసి తనలో తనే నవ్వుకుంటున్న మధుని అడుగుతాడు. ఆ! ఆద్య అంతే అంతే అని చెప్తుంది. వచ్చే నవ్వుని కష్టంగా ఆపుకుంటూ మధు. అజయ్ వెటకారానికి, మధు నవ్వుకి కోపం వచ్చిన ఆద్య, అజయ్ రేయ్! నీ పనిక్కడ కాదురా! ఇంటికి వెళ్ళక చెప్తానంటూ అజయ్‌ని ఉరిమి చూస్తూ చెప్పి, మధు నువ్వు మా అన్నయ్యకి సేవ చేయాలి కాబట్టి ఇప్పటికి వదిలేస్తున్నాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది కోపంగా. ఆద్య వెళ్ళిపోవడం చూసిన మధు, అజయ్ ఒకరి ముఖాలనొకరు చూసుకొని నవ్వుకుంటే, రేయ్! నా చెల్లి కోపం తెప్పించి మీరిద్దరు నవ్వుకుంటున్నారా? అని సిద్ధు ఉరిమి చూడడంతో, రేయ్ బావ! నువ్వు కోప్పడకురా! ఇప్పుడే వెళ్లి నీ చెల్లిని కూల్ చేసొస్తాను అని చెప్పి అజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతే, మధు చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కున్న సిద్ధు, ఇందాక మధ్యలో ఆపేసిన పనిని ఇప్పుడు కంటిన్యూ చేస్తాడు. సిద్ధు గారు, ఇది హాస్పిటల్. మీరు పేషెంట్ అనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు అని సిద్ధు కొరకడంతో పెదవిని లిఫ్ట్ చేసుకుంటూ అడుగుతుంది. ఇది హాస్పిటల్ అయినా, నేను పేషెంట్ అయినా నువ్వు నా పెళ్ళానివే కదే! సో, తప్పు లేదులే అని మధు వైపు చూసి కన్ను కొట్టడంతో, మీకసలు సిగ్గు లేదు అని నవ్వుకుంటూ, మీకోసం జ్యూస్ చేసి తీసుకొస్తానని బయటికి వెళ్ళిపోతుంది మధు. ఆ రోజే హాస్పిటల్ నుంచి సిద్ధుని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోతారు. నా మనవడి మీద ఎవరి పాడుకలు పడ్డాయో ఇలా జరిగిందని త్రిపుర గారు బాధపడితే, పరశురాం గారు కూడా మనవడి విషయం గురించి ఆలోచనలో పడతారు. నాన్న సిద్ధు, కాలు నొప్పి తగ్గే వరకు నువ్వు ఆఫీస్‌కు ఎక్కడికి వెళ్ళడానికే వీల్లేదు చెప్తున్నా. కావాలంటే మధు వెళ్లి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే చూసుకుంటుంది. నువ్వు మాత్రం డాక్టర్ గారు చెప్పినట్టుగా కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి. సరేనా? ఇందా ఈ జ్యూస్ తాగు అని కొడుకు నోటికందించి, అమ్మ మధు నువ్వే మీ ఆయన్ని జాగ్రత్తగా కొన్ని రోజులు ఆఫీస్ వంక చూడనివ్వకుండా చెయ్యాలి అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆవిడలా వెళ్ళడం, మధు చేయి పట్టుకొని సిద్ధు మీదకి లాక్కోవడం క్షణాల్లో జరిగిపోతే, ఎక్కడ సిద్ధు కాలిపై పడ్డాను అని టెన్షన్‌గా చూసి పడకపోవడంతో ఊపిరి పీల్చుకొని, ఏంటి సిద్ధు గారు మీరు చేసిన పని? కాలిపై పడితే ఏమైనా ఉండేదా? అని ఛాతీపై చిరుదెబ్బలు వేసి పైకి లేవాలని చూస్తుంది. మధు నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని మరోసారి మీదకి లాక్కుంటున్నంతలోనే డోర్ తెరుచుకున్న చప్పుడుకి ఇద్దరూ అటువైపు చూస్తారు. టక్కున వెనక్కి తిరిగిన అజయ్, "అరే బావ! హాస్పిటల్ బెడ్డెక్కినా కూడా నా చెల్లికి రెస్ట్ ఇవ్వవా?" అని చెప్పడంతో మధు సిగ్గుతో బయటికి పరిగెడితే, "నువ్వు నా దగ్గరికి రారా! నీకు కూడా రెస్ట్ ఇచ్చేలా చేస్తాను" అంటాడు సిద్ధు. "వద్దులేరా బావ! నువ్వంత వైల్డ్ డెసిషన్స్ తీసుకోకులే కానీ, ఇప్పుడు చెప్పురా అసలేం జరిగిందని?" "రేయ్! హాస్పిటల్‌లో ఉన్నప్పుడు చెప్పాను కదరా! కార్‌కి చిన్న యాక్సిడెంట్ జరిగిందని. అది అందరికీ నువ్వు చెప్పిన కహాని అని నాకు తెలుసులేరా! నాకు కట్టుకథలొద్దు కానీ యాక్సిడెంట్‌కి కారణమైన వాడెవడో చెప్పురా! అప్పుడే వెళ్ళి ఇప్పుడే వెళ్ళి వాడి 2 కాళ్ళు విరిచేసొస్తాను." అది నాకు కూడా తెలియలేదురా! కావాలని కార్‌కి డాష్ ఇచ్చి కారు పక్కనే ఉన్న లోయలో పడేలా చేయాలనుకున్నాడు. లాస్ట్ మినిట్‌లో కార్‌ని పక్కకు తిప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకి గుద్దుకొని కారు ఫ్రాక్చర్ అయింది. అంటే వాడిని చంపాలని ముందే ప్లాన్ చేసి కార్‌కి యాక్సిడెంట్ చేశాడంటావా? అవునురా! వాడెవడో కానీ పక్కా ప్లాన్‌తోనే నన్ను చంపడానికొచ్చాడు. బట్ వాడెవడో కనిపించలేదు. వాడు తీసుకొచ్చిన కార్‌కి నంబర్ ప్లేట్ కూడా లేకుండా జాగ్రత్త పడ్డాడంటేనే అర్థమవుతుంది కదా! నిన్ను చంపాలన్నంత అవసరం ఎవరికుంది? అని అజయ్ ఆలోచిస్తూ నిలబడిపోతే, అప్పుడే సిద్ధూకి మెడిసిన్స్ ఇవ్వడం కోసం గది వైపుకొచ్చిన మధు ఆ మాటలు వింటూ అక్కడే ఆగిపోతుంది. చేతిలో ఉన్న మొబైల్‌కి మెసేజ్ నోటిఫికేషన్ సౌండ్ రావడంతో ఓపెన్ చేసి చూస్తున్న మధుకి దివాకర్ నంబర్ నుంచి వస్తుంది ఆ మెసేజ్. ఏంటి కోడలి పిల్ల, నీ మొగుడు కాలికి దెబ్బ తగిలిందని బాధపడుతున్నావా? ఉచ్ ప్రాణం పోలేదు సంతోషించు అన్న మెసేజ్ చూడడంతోనే దివాకర్ గది వైపే కోపంగా అడుగులు వేస్తుంది మధు. గదిలోకెళ్ళిన మధుకి ఏయ్! ఇక్కడున్నాను అని వాల్పీలో నుంచి వినిపించిన గొంతుకి అటువైపు నడుస్తుంది. చైర్‌లో కాలు మీద కాలు వేసుకొని స్మోక్ చేస్తున్న దివాకర్ మధు వైపు చూసి చైర్‌లో వెనక్కి వాలుతూ ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు నీ చూపులతోనే నేను భస్మం అయిపోతానా ఏంటి? అని పెద్దగా నవ్వుతాడు. రేయ్! ఛీ! నువ్వసలు మనిషివేనా?
నీలాంటి వాడు మనుషుల్లో తప్పుగా పుట్టిన రాక్షస జాతికి చెందినవాడు. నీకసలు వావి వరుసలేవైనా ఉన్నాయా? చివరికి కొడుకుని కూడా చంపాలని చూసావు కదరా! నీలాంటి వాడు ఈ భూమి మీద బ్రతకడానికి కూడా పనికిరాడని కోపంగా చెప్తూ దివాకర్ కాళ్ళు పెట్టుకున్న స్టూల్‌ని కాలుతో గట్టిగా తంతుంది. కుర్చీలో ఆరాంగా వెనక్కి వాలిన దివాకర్ అనుకోని ఆ పరిణామానికి బాల్కనీ గోడ హైట్ తక్కువగా ఉండడంతో కిందకి పడబోయేవాడల్లా చివరి నిమిషంలో కింద పడిపోకుండా అతను బ్యాలెన్స్ చేసుకుంటాడు. కింద పడిన వాడు పైకి లేచి ఏయ్! అని మధు మీదకొస్తుంటే దివాకర్ కాళ్ళపై కాలుతో గట్టిగా ఒక తన్ను తంతుంది. అసలే ట్రీట్‌మెంట్ జరిగి కోలుకొని కొన్ని రోజులు కూడా కాకపోవడంతో నొప్పికి అమ్మా అని అరుస్తూ కింద పడిపోతాడు. కింద పడిన అతని మరో కాలిపై కాలు వేసి తొక్కుతూ రేయ్! ప్రాణం మీద తీపి నీకొక్కడికేనారా ఉంది. మిగిలిన వాళ్ళకి ఉండదా? వాళ్ళు మనుషులు కారా? ఓ మనిషి ప్రాణం తీయడం అంత సులువా మీకు? వావి వరుసలు, కొడుకు కూతురనే ప్రేమ బంధుత్వాలు ఉండవా నీలాంటి వాళ్ళకి? అని మరోసారి గట్టిగా ఓ దెబ్బ వేసి ఇందాక అడిగావు కదరా! చూపులతో భస్మం చేస్తావా అని. ఖచ్చితంగా చేస్తాను. ఆడపిల్ల కదా! ఇది నన్నేం చేస్తుంది అని అనుకోకు. ఆడపిల్ల ఎంత అనుకువగా ఉంటుందో కోపం వచ్చినప్పుడు ఆది పరాశక్తిగా కూడా మారి రాక్షస సంహారం చెయ్యగలదు. అదే ఆడది. నువ్వు నా తండ్రిని చంపినందుకైనా నీకు శిక్ష వేసి జీవితాంతం జైల్లో బ్రతికి ఉండేలా చెయ్యాలనుకున్నాను. కానీ నా భర్త జోలికొస్తే మాత్రం నాలో ఉన్న అమ్మోరుని చూస్తావని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి బయటకొచ్చేస్తుంది. సిద్ధూ గారు మీకు కాలు బాగోలేదనే విషయం మర్చిపోయారా ఏంటి? అంటుంది ఒళ్ళో ల్యాపి పెట్టుకొని వర్క్ చేస్తున్న సిద్ధూ చేతిలో ల్యాప్‌టాప్‌ని తీసుకుని టేబుల్‌పై పెడుతూ. మధు చెయ్యి పట్టుకొని ఈసారి ల్యాప్‌టాప్ ప్లేస్‌లో మధుని కూర్చోబెట్టబోతున్న సిద్ధూ చేతిపై ఒక్కటేసి పక్కకు జరిగిపోతుంది. ఆహా! అంత ఈజీగా మధుని వదిలిపెడితే వాడు సిద్ధూ ఎందుకవుతాడు? టక్కున చేతికి అందుబాటులో ఉన్న మధు నడుమును పట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కదలకుండా గట్టిగా పట్టుకొని కాళ్ళతో బంధిస్తాడు. అబ్బా! సిద్ధూ గారు మీరేం చేస్తున్నారు? మీ కాలింకా సెట్ అవ్వలేదు వదలండి అని పైకి లేవాలని చూస్తుంది. కాలు సెట్ అవ్వకపోయినా మిగిలినవన్నీ కరెక్ట్‌గానే పనిచేస్తున్నాయి కదా! నిన్నెదురుగా పెట్టుకొని ఎన్ని రోజులని దూరంగా ఉండమంటావు మధు? మెడపై పెదవులతో రాస్తూ చీరలో నుంచి నడుముని తడుముతున్న సిద్ధూ చేతిపై ఒక్కటిచ్చి ఏంటిదన్నట్టుగా ఉరుముతుంది. హనీబీ ఒక్కసారి అని కళ్ళ నిండా కోరిక నింపుకొని అడుగుతున్న సిద్ధూ కళ్ళని చూసి సిగ్గుపడిపోతూ ఇప్పుడు కాదు మీరు పూర్తిగా కోలుకొని తిరిగే వరకు అలాంటి పప్పులేం ఉడకవని సిద్ధూని ముక్కు లాగి పైకి లేస్తుంది. బంగారం పాపమే ఇవాళెందుకో చాలా అందంగా కనిపిస్తున్నావు. ఒక్కసారి అని మధు ఉరిమి చూడడంతో కనీసం పైపైనన్నా సిద్ధూ గారు మధు గారికి సరే ఇప్పుడు నీ టైం నడుస్తుంది. ఏం చేద్దాం? పెళ్ళాం ముద్దొస్తున్నా కూడా ముద్దు పెట్టుకోలేని అభాగ్యుడినయ్యాను అని పెదవి విరుస్తాడు సిద్ధూ. అసలే జాలిగుండాయె. దానికి తోడు సిద్ధూ అలా బాధగా ముఖం పెట్టి అడుగుతుంటే కాదనలేకపోతుంది. సిద్ధూ గారు ముద్దు మాత్రమే. అంతకు మించి ముందుకు వెళ్ళడానికి లేదు చెప్తున్నాను అని వేలు పెట్టి చూపిస్తూ సిద్ధు దగ్గరికి వెళ్తుంది. మధు దగ్గరికి రావడంతోనే లాగి ఒళ్ళో కూర్చోపెట్టుకొని అలాగే ముద్దు మాత్రమే పెట్టుకుంటాను మధు. ఆపై ఏమి చెయ్యని అని అమాయకంగా చెప్తున్న సిద్ధు పెదవుల్లోని కన్నింగ్ స్మైల్‌ని చూసి కళ్ళు తేలేస్తూ పైకి లేవబోయేంతలో పెదవులు 2 కలిపేస్తూ బెడ్‌పై వెనక్కి వాలిపోతాడు. ముద్దుతో మొదలైన సరసం విరహానికి దారి తీస్తుంటే సిద్ధు పెదవులు తనువుపై చేస్తున్న సయ్యాటికి మధు ఒంట్లో వెచ్చని ఆవిర్లు పొంగుతూ కోరికల కొలిమిని రాజేస్తుంది. మెడపై నుండి మొదలైన తడి ముద్దుల ప్రయాణం అరికాళ్ళ వేళ్ళ వరకు సాగితే సిద్ధు తలలోకి వేళ్లు జొప్పించి పదే పదే అతని పేరుని జపిస్తోంది. సిద్ధు గారు అంటూ. అసలే జిమ్ బాడీ అయిన సిద్ధు కాలు అప్పటికే గడిచిన వారం రోజుల కాలానికి సెట్ అయితే ముందు జాగ్రత్త కోసం డాక్టర్ చూపిన బెడ్ రెస్ట్‌కి పెద్దవాళ్ళందరూ అతన్ని బెడ్‌కే పరిమితం చేస్తారు. ఎత్తైన శిఖరాలు సిద్ధు పెదవుల తాకిడికి ఎగసెగసి పడుతుంటే అడ్డుగా ఉన్న రవికను దూరం చేస్తూ ఎదపై అదర సంతకాల్ని లిఖిస్తాడు. రవి కాంచని చోటులో దాచిన నిధులని కొల్లగొడుతూ ఎత్తుల నుంచి పల్లాల వైపు తడి ముద్దులు అద్దుతూ నాలికతో నాభి లోతును కొలుస్తూ ఆమె నోటి వెంట మత్తయిన మూలుగులు వినిపిస్తుంటే అంతకంతకు పెరుగుతున్న తాపాన్ని తీర్చుకునేందుకు ఆమెలోకి చేరి విహారం చేస్తూ ఆ రాత్రిని మరో మధురమైన రాత్రిగా వారి పెళ్లి పుస్తకంలో లిఖిస్తాడు సిద్ధు. సిద్ధుని మరో వారం రోజుల పాటు ఆఫీస్‌కెళ్ళనివ్వకుండా బలవంతంగా ఇంట్లోనే ఉంచేసిన పెద్దలు, అటు మధుని కూడా సిద్ధు కోసం ఇంట్లోనే ఉంచేస్తారు. పాపం సిద్ధుకి రెస్ట్ ఇస్తున్నామనుకుని, మధుకి సిద్ధు వల్ల పగలు, రాత్రి రెస్ట్ లేకుండా చేస్తున్నామనే విషయం తెలియక, దాదాపుగా ఆఫీస్‌కొచ్చి 10 రోజుల పైనే గడిస్తే, ఎక్కడ వర్క్ అక్కడే ఆగిపోయిందన్న కంగారు పడిపోతుంది మధు. "మధు నువ్వేం భయపడకు. బాబాయ్‌కి ఆఫీస్ పనులు కొత్తేం కాదు. ఆయన ఆరోగ్యంగా ఉన్నంత కాలం మన ఓల్డ్ ఆఫీస్ మొత్తాన్ని ఆయనే నడిపించేవారు. బాబాయ్ ఎంప్లాయీస్ ఎప్పుడు ఎలా వర్క్ చేయించాలో బాగా తెలుసని నవ్వుతూ చెప్పి సీట్ వైపు కదులుతాడు సిద్ధు.
దివాకర్ ప్రసక్తి రాగానే మధు ముఖం కోపంతో ఎర్రబడితే, అవును. వాడు ఆరోగ్యంగా ఉన్నంత కాలం వాడి పాపపు పనులను కూడా బాగా నడిపించాడు. ఒక్కసారి వాడి పాపాల చిట్టా విప్పితే వాడి అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు మీరే మీ బాబాయిని మీ చేతులతో చంపినా ఆశ్చర్యం లేదని మనసులోనే అనుకుంటూ వర్క్‌లో పడిపోతుంది మధు. అన్ని రోజుల పెండింగ్ వర్క్ ఒక్కసారిగా అవ్వడం కష్టం కాబట్టి ఇద్దరూ లేట్ నైట్ వరకు ఆఫీస్ వర్క్ చూసుకొని ఇంటికి బయలుదేరుతారు. తీరా బయలుదేరే టైంకి క్లయింట్ ఒకరు రావడంతో సిద్ధు అతని కోసం ఆఫీస్ దగ్గరే ఆగిపోయి డ్రైవర్‌తో మధుని ఇంటికెళ్ళమని చెప్తాడు. "మీ వర్క్ అయిపోయే వరకు నేను ఆగుతాను సిద్ధు గారు. ఇద్దరం కలిసే వెళ్దాం" అని మధు ఆగిపోవాలని చూసినా అప్పటికి అర్ధరాత్రి కావడంతో పాటుగా ఉదయం నుంచి రెస్ట్ లేకుండా వర్క్ చేసి అలసిపోయి కనిపించిన మధు వడలిన ముఖాన్ని చూడగానే సిద్ధు ఆమెనింకా అక్కడే వెయిట్ చేయించి కష్టపెట్టాలనుకోలేదు. డ్రైవర్‌తో చెప్పి మధుని అక్కడి నుంచి కారెక్కించి ఇంటికి పంపిస్తాడు. కారు సగం దూరం వెళ్ళిన తర్వాత మధుకి ఎక్కడినుంచో హెల్ప్, హెల్ప్ అనే ఆర్తనాదాలు వినిపిస్తుంటే డ్రైవర్‌ని కారు ఆపమని చెప్పి కిందకి దిగి చుట్టూ చూస్తుంది. ఆ అరుపు తమ కారుకి దగ్గరగా వినిపిస్తూ ఉండడంతో అటువైపు నడవబోయిన మధు ముందుకు వచ్చి నిలబడిన డ్రైవర్, "అమ్మగారు ఈ వేళప్పుడు మీరిలా ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదమ్మా" అని ఆపడానికే చూస్తాడు. "లేదు బాబాయ్, ఇప్పుడు నేను భయపడుతూ కూర్చుంటే అవతల ఓ ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందని" చెప్పి ఆ అరుపుల శబ్దాలు వినిపించిన వైపే నడుస్తుంది మధు. మధు కాస్త దూరం వెళ్ళగానే ఓ 18, 20 సంవత్సరాల మధ్యలో ఉన్న అమ్మాయి చుట్టూ మూగిన ముగ్గురు రౌడీలు ఆ అమ్మాయిని చూసి నవ్వుతూ ఆమె శరీరాన్ని తాకరాని చోట తాకుతూ, తడుముతూ ఉంటే భయంతో అరుస్తుంది. "ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు" అని వాళ్ళ ముగ్గురికి చేతులతో దండం పెట్టి మొక్కుతుంటే, వాళ్ళు మాత్రం ఆమె బాధని, ఏడుపుని పట్టించుకోకుండా ఆ అమ్మాయిని కిందకి నెట్టి పైన పడిపోతారు. ఇంతలో "రేయ్! ఎవర్రా మీరంతా" అని గట్టిగా అరిచిన మధు అరుపులకు తల తిప్పి చూసిన ఆ ముగ్గురు ఆ అమ్మాయిపై నుండి లేచి మధుపై వస్తూ "ఎవతివే నువ్వు అలా అరుస్తున్నావు" అని ఒకడంటే, "రేయ్! పిల్ల కత్తిలా ఉందిరా! దీని పని పట్టాక నెక్స్ట్ దీన్ని కూడా పట్టుబడతాం" అని పెదాలను కొరుకుతూ చెప్తాడు మరొకడు. "ఏయ్! అయినా మేమెవరమైతే నీకెందుకే? ఇక్కడేం జరుగుతుందో తెలియలేనంత చిన్న పిల్లవైతే కాదుగా! అయినా భయపడకుండా వచ్చావంటే నీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. రేయ్! మీరెళ్లి దాని సంగతి చూడండి. నేను దీని సంగతి చూస్తానని" మరొకడు మధు దగ్గరికి నడుస్తాడు. మునుపటి మధు అయితే పిరికిదానిలా భయపడుతూ అటువైపు వెళ్ళే సాహసం కూడా చెయ్యలేదేమో! కానీ ఇప్పుడున్న మధు అన్నింటిని తట్టుకొని నిలబడగలిగేలా తనని తాను స్ట్రాంగ్‌గా చేసుకుంది కావడంతో తన వైపే వస్తున్న రౌడీ దగ్గరికి వచ్చేలోపే చుట్టూ చూసి పక్కనే ఉన్న ఒక పెద్ద కర్రని చేతిలోకి తీసుకుంటుంది. "ఏంటే ఇప్పుడు దాంతో నన్ను కొడతావా?" అని వెటకారంగా నవ్వుతూ మధు దగ్గరికొస్తున్న వాడి కాలిపై బలంగా కొట్టడంతో వాడు పెద్దగా అరుస్తూ వెనక్కి పడిపోతాడు. వాడు కింద పడిపోవడంతోనే ముందు వాడి 2 కాళ్ళపై వాడు మళ్ళీ పైకి లేచి తిరగలేనంతగా పచ్చడి కింద కొట్టి వాడి చేతిపై కాలితో నొక్కి పట్టి వాడి తలపై గట్టిగా ఒకటి కొట్టడంతో వాడు స్పృహ తప్పుతాడు. మిగిలిన ఇద్దరు కూడా మూడో వాడి అరుపులకి మధు వైపు పరిగెత్తుకుంటూ రాగానే అప్పటికే చేతిలో దాచిన ఇసుకని ఇద్దరి కళ్ళలోకి విసిరి ముందుగా ఇద్దరి కాళ్ళ మధ్యలో కొడుతుంది. ఇద్దరూ నొప్పితో విలవిల్లాడిపోతూ ఉంటే ఒకడి కడుపులో కాలుతో కొట్టి వాడు కింద పడేలోపే మరొకడి తలపై కొడుతుంది. కింద పడ్డ ఇద్దరూ పైకి లేవకుండా చేతికి గట్టిగా పనిచెప్పిన మధు పోలీసులకు కాల్ చేసి విషయం చెప్తుంది. భయంతో అప్పటి వరకు ముడుచుకొని కూర్చున్న అమ్మాయిని పైకి లేపి ధైర్యం చెప్తూ దగ్గరికి తీసుకున్న మధుని అక్కా అని ఏడుస్తూ గట్టిగా కౌగిలించుకుంటుంది ఆ అమ్మాయి. "భయపడకురా! ఇప్పుడు నీకేం భయం లేదని" చెయ్యి పట్టి కారు వైపు నడిపిస్తూ "నీ ఇల్లు ఎక్కడో చెప్పు డ్రాప్ చేస్తాను" అంటున్న మధుని చూసి "నన్ను క్షమించక్కా. ఆ రోజు మా అమ్మా, నాన్న మా అక్కకి జరిగిన అన్యాయం గురించి మీరు మాకు తోడుగా ఉండి న్యాయం జరిపిస్తాను అని చెప్పినా కూడా మీ మాట వినకుండా మిమ్మల్ని తిట్టి వెనక్కి పంపించారు" అంటున్న ఆ అమ్మాయి మాటలకి "అంటే నువ్వు" "ఆ! అవునక్కా. నెల రోజుల క్రితం రేప్‌కి గురై శవంలా దొరికిన మీ ఆఫీస్‌లో పనిచేసే గీత చెల్లెల్ని" అని అంటూ చెప్తుంది ఏడుస్తూ. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు ఈ అమ్మాయి ద్వారా దివాకర్ అసలు స్వరూపాన్ని సిద్ధు ముందు, అందరి ముందు మధు బయట పెట్టగలుగుతుందా? మరి అప్పుడు అబద్ధం చెప్పిన వాళ్ళు ఇప్పటికైనా నిజం చెప్తారా? ఇలాగైనా వాళ్ళ ఆ రాక్షసుల పాపాలు పండే రోజు దగ్గరకొస్తుందా? మరి లేదా దీనివల్ల మధు ఏమైనా ప్రమాదంలో పడుతుందా? అసలు సిద్ధు వాళ్ళ తాతయ్య, బాబాయ్ ఇలాంటి వాళ్ళని తెలిస్తే నమ్ముతాడా లేదా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.